టెక్మాల్లో చిన్న చెరువులో కొలువుదీరిన శ్రీ గంగమ్మదేవి ఆలయం వార్షికోత్సవం గంగపుత్రుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం చెప్పా నైవేద్యం కార్యక్రమం, సాయంత్రం బోనాల కార్యక్రమం, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటాయి. ఈ బోనాల కార్యక్రమంలో ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాల్లో పాల్గొంటారు. జడ్చర్ల నియోజకవర్గం నవాబ్పేట్ మండలంలోని అమ్మాపూర్ ఎంపీటీసీ భాగ్యశ్రీ నర్సింహులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి నేడు ఎస్వీఎస్ ఆసుపత్రిలో ఆమెను పరామర్శించి ఆమె ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నువ్వు చూసుకుని అది మంచిగా నేను మాట్లాడుకుంటే మంచిగా అయిపోతాను. నువ్వు రెస్ట్ తీసుకుని నేను రెస్ట్ తీసుకుంటాను. టైం తీసుకుంటే రెస్ట్ ఒకటి. వైద్య వృత్తిలో ఉండే డాక్టర్ని మనుషులందరూ దేవుడితో సమానంగా భావిస్తారు. కానీ కొంతమంది డాక్టర్లు అదే మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ మనుషుల పార్టీ రాక్షసులుగా తయారయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి ఎదురుగా ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి సమీకి చెందిన న్యూ లైఫ్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్పై గతం నుండి ఎన్నో కేసులు ఉన్నాయని, ఈ ఆర్ఎంపీ సమీర్ ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడే విధంగా వైద్యం చేశాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే నాగర్ కర్నూలు జిల్లా బిజ్నెపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన వట్టెపు అరవింద్కు కిడ్నీ సమస్య ఉండడంతో సమీర్కి చెందిన న్యూ లైఫ్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ అరవింద్ను చూసిన సమీ కిడ్నీ సంబంధిత రోగాలకు తను నాటు వైద్యం చేస్తానని ఇంద్రకల్ గ్రామ సమీపంలో గల తన గెస్ట్ హౌస్ దగ్గరికి రావాలన్నారు. గడ్డలు మొత్తం గడ్డలు కట్టినాయి, ముఖానికి మొత్తం గుల్లలు అయినాయి.
ఎస్విఎస్లో ట్రీట్మెంట్ పొందుతుండగా నా వెయిట్ 70 ఉండేది. ఇప్పుడు డాక్టర్ షఫీతో ట్రీట్మెంట్ తీసుకున్నాక నా వెయిట్ లాస్ మొత్తం తగ్గి మొత్తం 40కి వచ్చిన. దయచేసి డాక్టర్ షఫీ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నా విన్నపం. నా పేరు అరవింద్. నా వయసు 19. గుడ్లనర్వ గ్రామం, కృష్ణపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా. నేను కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా ఎస్పీఎస్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందుతుండగా మా అమ్మకు వాళ్ళు కరుపానికి వెళ్తే న్యూ లైఫ్ హాస్పిటల్లో మంచిగా చూస్తారంటే అక్కడికి వెళ్తే కొమ్మగుట్ట కాడికి డాక్టర్ రమ్మని చెప్పి ఆడంత పసర పోసి అట్టిపండు ఇచ్చి నాటు మందులు ఇచ్చి అట్లా 6 నెలలు ట్రీట్మెంట్ పొందాలని చెప్పిండు. అంత నెల లోపలనే నా బాడీ లాస్ మొత్తం అయిపోయింది. 63 ఎస్పీఎస్లో ట్రీట్మెంట్ పొందుతుండగా నా వెయిట్ 67 ఉండే. న్యూ లైఫ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుండగా నా వెయిట్ 30 అట్లా వచ్చింది. డాక్టరు న్యూ లైఫ్ హాస్పిటల్ షఫీ డాక్టర్ పథ్యం ఉన్నామని చెప్పిండు. టమాటా చారుతోనే 6 మంత్స్ తిన్నామని చెప్పిండు. అంతే. ఫిబ్రవరి నెలలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ షమి దగ్గరికి బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన ఒట్టేపు అరవిందు కిడ్నీ సంబంధించిన వ్యాధితోనే వచ్చిండు. అయితే ఆయన నాటు వైద్యంతో దీన్ని తగ్గిస్తా అని చెప్పి ఇంద్రకాల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి ఆ పేషెంట్ని తీసుకొని వెళ్ళి ఒక గ్లాసులో సగం రసము అరటిపండు ఇచ్చి ఇది కొన్ని రోజులు వాడితే నీకు తగ్గుతుందని చెప్తే పేషెంటు అరే తొందర తగ్గితే నాకు నయమే కదా అని చెప్పి ఆ కిడ్నీ సంబంధించిన రోగానికి ఆయన దగ్గర 3 వారాల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ప్రతి వారము 5,000 రూపాయలతోని ట్రీట్మెంట్ చేసిండు. ఆ 3 వారాల తర్వాత ఏమైందంటే మొత్తం పేషెంట్కు ఒక చేప మీద పొట్టు లేచిపోయినట్టు, పాము మీద పొట్టు లేచిపోయినట్టు, శరీరం మొత్తం కందిపోయి శరీరం నరాన చర్మపు పొట్టు లేచిపోతూ ఉంది. ఆ అబ్బాయి కూడా శరీర బరువు 60 కిలోలు ఉంటే ఇప్పుడు 35 కిలోలు అయిండు. 19 సంవత్సరాల ఉరుకులాడే బాలుడు ఇప్పుడు ఎట్లా అయిందంటే 2 మనుషులు భుజాల కింద చేతులు పెట్టుకొని లేపాల్సిన పరిస్థితిలో ఆ అబ్బాయి గురయ్యిండు. దీనికి కారణంగా డాక్టర్ షమి అని పేషెంటు గట్టిగా బలంగా చెప్తా ఉన్నాడు. మేము కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దీన్ని బలపరుస్తూ ఆ పేషెంట్కు న్యాయం జరగాలని కోరుతా ఉన్నాం. ఈ న్యూ లైఫ్ హాస్పిటల్లో ప్రతి 6 నెలలకు, ప్రతి 3 నెలలకు, ప్రతి 2 నెలలకు ప్రతిసారి ఏదో ఒక సంఘటన. గతంలో చూస్తే కూడా 6 నెలల క్రితం కూడా హాస్పిటల్ సీజ్ అయిన పరిస్థితి. మేము దీనిపైన డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, జిల్లా అడిషనల్ ఎస్పీ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఆ పేషెంట్ని తీసుకొచ్చి డాక్టర్ సమీ పైన కంప్లైంట్ కూడా ఇస్తూ ఉన్నాం. తక్షణమే అధికారులు స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ న్యాయం జరగకపోతే అతి కొద్ది రోజుల్లోనే షమి డాక్టర్ హాస్పిటల్ ముందల పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కూడా నిర్వహిస్తామని, ఆ హాస్పిటల్ను, ఆ డాక్టర్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని, ఆ హాస్పిటల్ అనేక మంది చావులకు కారణంగా మారుతూ ఉంది కాబట్టి దాని లైసెన్స్ను సీజ్ చేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడి, అట్లాగే ఇంద్రకాల్ సమీపంలో ఏదైతే నాటు వైద్యం చేస్తుండో ఆ వైద్యాన్ని కూడా జిల్లా వైద్య శాఖ అధికారులు బ్యాన్ చేయాలని బీఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర యువజన నాయకులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన శివకుమార్ను బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పాండు యాదవ్, రాష్ట్ర నాయకులు సంజీవ్ ముదిరాజులు నియామక పత్రం అందజేశారు. బీహార్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. సూఫాల్లో జరిగిన ఘటన ఇది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోసీ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. यहीं से टूट गया या आगे भी था।
ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి దేశ రాజధానిలో ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె తల్లి శోభమ్మ సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలిశారు. గురువారం సాయంత్రం ములాఖాత్ సమయంలో వీరు కవితను కలిశారు. వీరిద్దరితో పాటు న్యాయవాది మోహిత్ రావు కూడా ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు, లాయర్ దాదాపు 50 నిమిషాల పాటు కవితతో మాట్లాడారు. కాగా కవితకు ఈడీ అధికారులు 5 రోజులుగా విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్టు చేసిన ఈడీ శనివారం ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆమెను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కవితను ఈడీ కింద కార్యాలయంలోనే ఉంచి ఆదివారం నుంచి విచారిస్తున్నారు. బేగంపేటలో కలకలం రేగింది. బేగంపేట్ జైన్ కాలనీలో దుండగులు గన్తో ఇంట్లోకి చొరబడ్డారు. పిస్తోల్తో బెదిరించి దోచుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఇంట్లో ఉన్న తల్లి కూతురు ఎంతో ధైర్యంగా తిరగబడ్డారు. దొంగలతో వీరోచిత పోరాటం చేశారు. ఊహించని విధంగా తల్లి కూతుర్లు ఎదురు తిరగడంతో దుండగులు బిత్తరపోయి అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2 వ్యక్తులు వచ్చారు. వారిలో ఓ వ్యక్తి బ్యాగ్లో తుపాకీ పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు. దుండగుడు ఇంట్లోకి చొరబడంతో తుపాకీతో ఇంట్లో వారిని బెదిరించడం, తల్లి కూతురు దుండగుడిపైకి తిరగబడడం, వీరోచితంగా పోరాటం చేయడం, దొంగ చేతిలోని తుపాకీ లాక్కోవడం, దొంగలు అక్కడి నుండి భయంతో పారిపోవడం ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. సెర్చ్ వారెంట్తో సాయంత్రం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసింది. 2 గంటల పాటు ఆయనను విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. రైతుల పాస్బుక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న కారణంగా నర్సీపట్నం మండలం గబ్బడ గ్రామానికి చెందిన యువతి పెళ్లి ఆగిపోయిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.
గురువారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ యువతి తల్లిదండ్రులు పెళ్లి కోసం 9 లక్షల అప్పుకు స్థానిక బ్యాంకును సంప్రదించారన్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫోటోను పాస్బుక్ మీద ఉన్న కారణంగా రుణం మంజూరు చేయలేదని తెలిపారు. అతనికి ఆ అమ్మాయి ఇంట్లో ఖాళీ ఏదో ఉందని పొడవ మీద మన కోఆపరేటివ్ బ్యాంకు లోన్ పెట్టాడు 9 లక్షల రూపాయలకి. వీళ్ళు ఏం చేశారంటే జెన్యూన్ కేసు అని చెప్పి రికమెండ్ చేసి సెంట్రల్ బ్యాంక్ పంపించారు, విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్లో ఆఫ్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేశాను నేను, ఏమయ్యా పాస్ పుస్తకం ఉంది, భూమి ఉంది, మీరు ఎందుకు ఆఫ్ చేశారంటే ఆ పాస్ పుస్తకం మీద ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందండి, ఆ ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు, వెబ్లోకి ఎంటర్ అవ్వకపోతే మేళాలు ఓడిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే రైతు ఏమైపోతారండి? చిన్న కొడుకు ఏది ఫోటో వేసుకున్నాడు, మరి రైతు సాగుతుంది. ఆ పిల్లాకపోతే ఎవడు బాధ్యులు? ఇదేం పడుతుంది నాకు అర్థం అవ్వదు. గప్పాడు ఎక్కడ గప్పాడా గప్పాడు ఇక్కడ ఇప్పుడు వచ్చేది నా దగ్గరికి బండారు రాజేశ్వరి వైఫ్ ఆఫ్ సన్యాసి అన్నాను లోన్ పెట్టాను 9 లక్షలకి. ఇక్కడ రికమెండ్ చేశారు, నర్సీపట్నం బ్యాంకు రికమెండ్ చేసి పంపించారు, అక్కడ ఆఫ్ చేశారు. ఏమంటే వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఎవరితో పొంది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చి, ఆ ఫోటోలు పిచ్చి వాళ్ళని రైతు పెళ్ళి ఆగిపోతే వాళ్ళు ఏమైపోతారు? గురజాల నియోజకవర్గంలో 2014-2019లలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో శూన్యమన్నారు. గురజాలలో బుధవారం రాత్రి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఎరపతినేని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చేయకపోగా నియోజకవర్గంలో అరాచకాలు పెంచారన్నారు. నియోజకవర్గంలో హత్యలు, భూ అక్రమాలు పెరిగిపోయన్నారు. దైదా, మాడుగుల గ్రామాల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతూ ఒబులాపురం మార్చారని మండిపడ్డారు. సూపర్ 6 తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా కూడా ఈ సూపర్ 6 పథకాలని ప్రజలకు తీసుకెళ్లేదానికి కూడా ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. గతంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏ విధంగా కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి సక్సెస్ చేశామో, ఎన్నికలకు ముందు అంటే ఇంకా ఎన్నికలు 50 రోజులు ఉన్నాయి. ఈ 50 రోజుల ఎన్నికల ప్రణాళికని అందరం కూడా కలిసికట్టుగా పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి కూడా ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. గురజాల నియోజకవర్గంలో 14-19 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్పితే వీళ్ళు ఎక్కడ ఈ 5 సంవత్సరాల్లో పనులు చేయలేదు. అభివృద్ధి చేయకపోగా అరాచకాలు చేశారు. మనుషులను చంపడం, ఆస్తులు ఆక్రమించుకోవడం, మహిళలపై అత్యాచారాలు, మాడుగుల, దైదా ఇవి చూస్తే ఇంకా ఓబులాపురంలాగా తయారు చేశారు. మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం, అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లు పిలిపించి కొట్టేయటం, ఆ వీడియోలు ఎమ్మెల్యేలకు పంపించడం ఇవన్నీ కూడా చేశారు. అంతులేని అధికారం, అంతులేని అహంకారం నెత్తికెక్కించుకొని 20 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, ఇంకే పార్టీ ఉండకూడదు అనే అహంకారంతో ఈరోజు కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చారు 5 సంవత్సరాల్లోనే. అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు పరచాలి, అమలు కావాలి. అందుకే ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం కలిసికట్టుగా పోటీ చేస్తూ ఉన్నాయి, కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నాయి. అందుకే వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినవి. ఇవి రాజకీయ పార్టీల భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ఒక సైకో చేతిలో పడి 5 సంవత్సరాలుగా వెలవెల్లాడుతున్న రాష్ట్రాన్ని, అధపాతాళానికి నెట్టబడిన అభివృద్ధిని ఈరోజు మనందరం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి విశాఖపట్నం రాజధాని పేరుతోనే 70,000 కోట్ల ఆస్తులు కొట్టేసి ఈరోజు ఇష్టారాజ్యంగా మరలా వాళ్ళకి ఇష్టమైన అధికారులని పెట్టుకొని
ఎన్నికలు జరిపించాలనే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తపన నెరవేరదు, కోరిక నెరవేరదు. అందుకే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి ఇంటికి పంపించడానికి. రేపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బతుకుతుంది, కూటమి గెలుస్తుంది, అధికారం కూటమి వశమైతే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి నిర్మించుకుంటాం, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటాం, పల్నాడు అభివృద్ధి చేసుకుంటాం, గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని సాధించుకుంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పల్నాడు డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసి ఇటు గురజాల మాచర్ల నియోజకవర్గాలని రాష్ట్ర ప్రభుత్వ నిధులతోని, కేంద్ర ప్రభుత్వ నిధులతోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కూడా తీసుకొచ్చి అన్ని ప్రాంతాల రహదారులు, అంటే 5 ఏళ్లలో రైతాంగ పొలాల రహదారులు ఒక్కటి కూడా వేయాల. బ్రిడ్జెస్ కానీ, పవర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసెస్ కానీ ఒక్కటి కూడా వీళ్ళు చేయలేదు. అభివృద్ధి చేయకుండా అరాచకం చేశారు. ఈ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చట్టపరమైన చర్యలు వీళ్ళ మీద తప్పవు. ఎందుకంటే బరి తగ్గించిన విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం బతుకుతా ఉంది కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నేను 3 పార్టీల నాయకులకి కార్యకర్తలకు కోరేది ఒకటి, మరలా మనందరం కూడా ఉమ్మడిగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా నేను మరలా గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. అందరూ కూడా గురజాల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటరు కూడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, గతంలో చేసిన సంక్షేమ కార్యక్రమాల దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలి. అభివృద్ధిని చేసుకుందాం, సంక్షేమానికి పాటుపడదాం, అరాచకానికి అడ్డుకట్ట వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం. సైకిల్ని గురజాల నుంచి అసెంబ్లీకి పంపించే బాధ్యతను కూడా అందరం కలిసికట్టుగా తీసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.